నమస్కారం. టీశాట్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ప్రేక్షకులకు అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. గత ఎపిసోడ్లో గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళి బ్యారిస్టర్ చదివి ఇండియాకి తిరిగి రావటం వరకు మనం తెలుసుకున్నాం. తిరిగి వచ్చిన తర్వాత బ్యారిస్టర్ అయ్యారు. బ్యారిస్టర్ అయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టడానికి ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఆయన కుటుంబం అంతా రాజ్కోట్లో ఉంది కాబట్టి అక్కడ పెట్టాలా, లేక కొంతమంది సలహా ప్రకారం బాంబేకి వెళ్ళి అక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేసినట్లయితే ఇండియన్ లా గురించి బాగా తెలుసుకోవడానికి వీలవుతుంది, ఇండియన్ కోర్ట్ ప్రొసీజర్స్ బాగా తెలుసుకోవడానికి వీలవుతుంది అని గాంధీ గారు బాంబే వెళ్ళి ప్రాక్టీస్ పెడతారు. అయితే రోజు నడుచుకుంటూ వెళ్ళి హైకోర్టు దాకాను, అక్కడ జరిగేటువంటి వ్యవహారం అంతా కూడాను, కేసులు ఎట్లా చేస్తారు, లాయర్లు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేయటం మొదలెట్టారు. కానీ ఆయనకి కేసు డీల్ చేసేంత ధైర్యం రాలేదు. నేను మీకు మొదట్లో కూడా చెప్పాను, గాంధీ చాలా బిడియస్తుడు, భయస్థుడు, తన మీద తనకి అంతగా కాన్ఫిడెన్స్ లేదు. అలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక కేసు తీసుకుంటాడు. భీమాబాయి అనే ఆవిడ యొక్క కేసు, స్మాల్ కాజెస్ కోర్ట్ కేసు అనమాట, చిన్న కేసు. అది తీసుకుని ఒక 30 రూపాయలు ఫీజు కింద తీసుకుంటాడు ఆవిడ దగ్గర. కానీ ఎప్పుడైతే ప్లైంటిఫ్ వాళ్ళు ఎవరైతే విట్నెస్ పెట్టారో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టులో నిలబడతాడు గాంధీ. కానీ ఆయనకి చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, చెమట పడుతోంది, భయంగా ఉంది, నోట్లోంచి మాట రావటం లేదు. అప్పుడేమంటాడంటే, మిలార్డ్, ఐ కాంట్ డూ దిస్ కేస్ అని చెప్పేసి కూర్చుంటాడు. ఆయనకంతా కళ్ళు తిరుగుతున్నట్టుగాను, కోర్టు అంతా తిరుగుతున్నట్టుగాను అట్లా అనిపించింది. తన క్లయింట్కి ఆ డబ్బులు వాపస్ చేసేసాడు. తర్వాత వేరే ఒక లాయర్ ద్వారా ఆ కేసు చేసుకోవడం జరిగింది. అప్పుడు గాంధీకి అనిపించింది, నాకు ఇక ఇట్లా ఈ కేసులు చేయటం రాదు, నేను ఈ న్యాయవాద వృత్తికి పనికిరాను అని చెప్పేసి ఆనాడు కోర్టు నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ గాంధీ గారు ఇండియాలో ఏ కోర్టు మొహం చూడలేదు. సౌత్ ఆఫ్రికా వెళ్ళిన తర్వాత మాత్రమే గాంధీ మళ్ళీ కోర్టు మొహం చూస్తాడు. అంటే అంతటి భయస్థుడు, అంతటి బిడియస్తుడు అన్నమాట. ఇక నేను న్యాయవాద వృత్తికి పనికిరానని నిశ్చయం చేసుకున్న తర్వాత తను ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు బాంబేలోనే. ఒక స్కూల్ టీచర్ ఉద్యోగానికి, ఒక మంచి ఫేమస్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ ఉద్యోగానికి అడ్వర్టైజ్మెంట్ పడుతుంది. తనకు అప్పటికే ఇంగ్లీష్ బాగా వస్తుంది కాబట్టి, తర్వాత పిల్లలకి తను పాఠాలు చెప్పేటంలో ఆసక్తి ఉంది. తన పిల్లలకి, తర్వాత తన యొక్క అన్నయ్య పిల్లలకు కూడాను చదువు చెప్పేవాడు. అలా స్కూల్ టీచర్గా అంటే గాంధీ గారికి చాలా ఇష్టం. అందుకని టీచర్ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు దానికి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు గ్రాడ్యుయేట్ కూడా కాదు కదా అంటే, గాంధీ అంటే నేను లండన్లో మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యాను, బ్యారిస్టర్ చేశానంటాడు. స్కూల్ వాళ్ళు ఏమంటారు, మాకు కావాల్సింది కనీసం ఒక గ్రాడ్యుయేట్ కావాలి, నువ్వు గ్రాడ్యుయేట్వి కాదు కాబట్టి ఈ ఉద్యోగానికి నువ్వు అనర్హుడివి. అలా న్యాయవాద వృత్తికి పనికి రాకుండాను ఒక టీచర్ ఉద్యోగం కూడా పొందలేకపోయిన గాంధీ తిరిగి రాజ్కోట్ వెళ్ళిపోతాడు. రాజ్కోట్ వెళ్ళిన తర్వాత అక్కడ గాంధీ గారి అన్నయ్య, ఆయన యొక్క పార్ట్నర్ ప్లీడర్స్గా పనిచేస్తున్నారు. సో వాళ్ళకి గాంధీ పిటిషన్లు రాయటం, అంటే వాళ్ళ యొక్క ఈ కోర్టు వ్యవహారాల్లో ఏవైతే డాక్యుమెంట్స్ తయారు చేయాలో అవి రాసే పని తీసుకున్నాడు. తద్వారా ఆయనకి నెలకి సుమారు 300 రూపాయల ఆదాయం వచ్చేది. అంటే బ్యారిస్టర్ వృత్తిలో లేడు ఇప్పుడు ఆయన, ఓన్లీ ఒక అసిస్టెంట్గా, లాయర్లకి, ప్లీడర్లకి ఒక అసిస్టెంట్గా మాత్రం గాంధీ గారు రాజ్కోట్లో పనిచేస్తున్నారు. పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఇంగ్లీష్ ఏజెంట్ ఒక ఆయన దగ్గరికి వాళ్ళ అన్నయ్య తరఫున ఒక విషయం గురించి మాట్లాడటానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఇంగ్లీష్ ఆయన దగ్గరికి ఏజెంట్ అంటారనమాట. ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏజెంట్కి అసలే కోపం, ముక్కు మీద కోపం ఉంటుంది, ఏమాత్రం పేషెన్స్ కానీ ఓర్పు కానీ ఉండదు, చాలా కోపం. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే విజిటర్స్ వస్తారో ఆయన కలవటానికి వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అలవాటు ఆయనకి.
అలా గాంధీ గారు వెళ్ళి తన అన్నయ్య గురించి ఒక విషయం ప్రస్తావించినప్పుడు ఆయనకు కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చేసి బయటికి వెళ్ళిపోవని చెప్పేసి అన్నాడు. అప్పటికే బ్యారిస్టరు, యంగ్ మ్యాన్, యంగ్ బ్లడ్ ఉంది. ఆయన ఏమనంటే నువ్వు నన్ను ఇట్లా అవమానపరిచావు కాబట్టి నీ మీద నేను కేసు వేస్తానంటూ వెళ్ళాడు. తర్వాత ఏ న్యాయవాద వృత్తి అయితే గాంధీ గారు చేయాలనుకున్నారో ఆ కేసులు ఎక్కువగా ఆ ఇంగ్లీష్ ఏజెంట్ యొక్క ఆఫీసులోనే వాదోపవాదాలు జరుగుతుంటాయి అన్నమాట. సో గాంధీ గారికి ఏమనిపించిందంటే నేను ఇక్కడ న్యాయవాద వృత్తి తీసుకుని ఆ ఇంగ్లీష్ ఏజెంట్ మొహం చూడాలంటే కష్టం కాబట్టి, ఎక్కువ పిటిషన్స్ రాయటమే నేను చేయాల్సి వస్తుంది కాబట్టి ఆయనకి చాలా కంఫర్టబుల్గా అనిపించలే. రాజ్కోట్లో ఆ జీవితం కంఫర్టబుల్గా అనిపించలేదు. దాదాపుగా అదే టైంలో పోర్బందర్లో ఉన్నటువంటి దాదా అబ్దుల్లా వాళ్ళ యొక్క ఫర్మ్ ఒకటి సౌత్ ఆఫ్రికాలో ఉంది. సౌత్ ఆఫ్రికాలో ప్రిటోరియాలో వాళ్ళకి దాయాదుల మధ్య ఒక లిటిగేషన్ ఉంది. 40,000 పౌండ్ల లిటిగేషన్ అనమాట అది. సో వాళ్ళు ఏమడిగారంటే మాకు ఈ కేసు డీల్ చేయటానికి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి యూరోపియన్ వకీల్స్ ఎలాగో ఉన్నారు, బ్యారిస్టర్స్ ఉన్నారు, అయితే వాళ్ళకి సహాయం చేయటానికి అంటే ఇప్పుడు ఈ వాళ్ళ యొక్క బుక్ కీపింగ్ అకౌంట్స్లో ఉండేటువంటి గుజరాతీలో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడాను గుజరాతీ తెలిసిన వాళ్ళు, అకౌంటెన్సీ బుక్ కీపింగ్ తెలిసిన వాళ్ళు, లా తెలిసిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళని మాకు కావాలని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు అతను గాంధీ గారు అనేక లెటర్ రాసి ఇట్లా మాకు ఒక వ్యక్తి కావాలి, మీ తమ్ముడిని పంపించగలుగుతావా అని. సరే గాంధీ గారు అవన్నీ చెక్ చేసుకుని అడుగుతారు ఏమిటి, నా యొక్క పని ఏమిటి, అక్కడికి వెళ్ళి నేనేం చేయాలని. అప్పటికి అల్టిమేట్గా గాంధీ గారికి ఏమర్థం అవుతుందంటే తను అక్కడికి వెళ్ళేది, సౌత్ ఆఫ్రికా వెళ్ళేది న్యాయవాద వృత్తి కోసం, కేసులు ఆర్గ్యూ చేయటం కాదు, నేను వెళ్ళేది ఒక వకీల్కి బ్యారిస్టర్కి ఒక సహాయకుడిగా వెళ్తున్నా అనేటువంటి విషయం అర్థమైంది. అయితే మరి నాకు ఎంత ఇస్తారు అని అడిగాడు. ఒక సంవత్సరం మొత్తంలో కనుక అక్కడ ఉన్నట్లయితే ఈ కేసు అంతా డీల్ చేసినట్లయితే 105 పౌండ్లు నీకు చెల్లిస్తాం, ఫస్ట్ క్లాస్ రిటర్న్ ఫేర్ కూడా ఇస్తామని చెప్పారు. సో గాంధీ గారికి అప్పటికే నేను చెప్పాను ఇంతకుముందే ఇంగ్లాండ్ వెళ్ళే టైంకి మొదటి పుత్రుడు జన్మించాడు. ఈ టైంలో రెండవ పుత్రుడు కూడా జన్మించాడు. అంటే హరిలాల్ గాంధీ, 2 మణిలాల్ గాంధీ కూడా జన్మించారు. ఈ ఇద్దరు పిల్లల్ని ఉంచేసి ఇక్కడనే గాంధీ గారు 1893 ఏప్రిల్ నెలలో బొంబాయి నుంచి దక్షిణాఫ్రికాకి బయలుదేరతారు. దేనికి? అక్కడ దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ఒక కేసులో లాయర్లకి సహాయపడటానికి ఒక అసిస్టెంట్గాను. ఏమనిపించింది గాంధీ గారికి, నేను ఇక్కడ ఎలాగో అంత సక్సెస్ఫుల్ కావటం లేదు కాబట్టి లెట్ మీ ట్రై మై లక్ ఇన్ సౌత్ ఆఫ్రికా అనుకున్నాడు. అలాగే తను ఆల్రెడీ కొంత విదేశీ పర్యటన చేసి ఉన్నాడు. ఇంగ్లాండ్లో 3 ఏళ్ళు ఉండి చదువుకుని వచ్చాడు. మరొక దేశం కూడా చూసే అవకాశం వచ్చింది కాబట్టి ఒక యంగ్ మ్యాన్గా ఆయనకు ఒక ఎక్సైటింగ్ అనిపించింది. సో ఆ షిప్ బయలుదేరి మధ్యలో జాంజిబారు, మొజాంబిక్ అటువంటి చోట్ల ఆగి మే నెల చివరిలో 1893 మే చివరిలో డర్బాన్ చేరుతుంది. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను. డర్బాన్ తీరంలో వెల్కమ్ టు డర్బాన్ అని అక్కడ ఉండేటువంటి ఇసుక, అది తీర ప్రాంతం, అది అరేబియా సముద్రపు ఒడ్డున దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటిది. అంటే దక్షిణాఫ్రికా దేశానికి తూర్పు తీరంలో వాళ్ళకి అరేబియా సముద్రం ఉంది. అక్కడ ఉన్న ఇసుక చాలా మెత్తగా, సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. ఆ ఇసుకతో అనేక రకాలైన ఆకృతులు అక్కడ తయారు చేస్తుంటారు. సో వెల్కమ్ టు డర్బాన్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఒక చక్కటి తయారు చేశారు. అలాగే ఇది డర్బాన్ నగరం, అది ఒక ఓడరేవు. సో అక్కడ మీకు ఈ షిప్స్ అన్ని రావటానికి ఒక పెద్ద పోర్ట్ అన్నమాట అది. సో గాంధీ గారు మే నెల చివరిలో ఈ డర్బాన్ నగరంలో ఇక్కడ ఈ ప్రాంతంలో అక్కడ దిగారన్నమాట. ఇది డర్బాన్, ఇవాళ కనపడేటువంటి డర్బాన్ ఇట్లా ఉంటుంది. డర్బాన్లో బీచ్ ఉంది. ఇదంతా డర్బాన్ నగరం. తర్వాత మనకి గాంధీ గారు అక్కడ వెళ్ళినప్పుడు ఈ దాదా అబ్దుల్లా వచ్చి స్టేషన్లో అదే మన సీ పోర్ట్లో ఓడ దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో దాదా అబ్దుల్లా ఉండే రూమ్ పక్క రూమ్లో ఆయన కూడా పెట్టేసి, సో అక్కడ ఏమిటి నేను చేయాల్సిన పని అని అడిగినప్పుడు ఈ మాకున్నటువంటి లావాదేవీలు మీద ఒక కేసు నడుస్తుంది కాబట్టి
గాంధీ గారు ఏం చేస్తారు, ఒక బుక్ కీపింగ్ అండ్ అకౌంట్స్ మీద ఒక పుస్తకం తీసిన అప్పటిదాకా ఆయనకి డెబిట్ అంటే తెలియదు, క్రెడిట్ అంటే తెలియదు, అకౌంట్స్ గురించినటువంటి ఎటువంటి పరిజ్ఞానం గాంధీ గారికి లేదు. కాబట్టి ముందు తను ఆ పరిజ్ఞానం సంపాదించాలని చెప్పేసి ఒక పుస్తకం తీసి చదవటం మొదలెడతారు. అలాగే దక్షిణాఫ్రికాలో కోర్టు వ్యవహారాలు ఎట్లా ఉంటాయి చూడటానికి డర్బాన్లో ఉన్నటువంటి కోర్టుకి దాదా అబ్దుల్లా గాంధీ గారిని తీసుకువెళ్తాడు. గాంధీ గారు ఒక టర్బన్ అంటే తలకి ఉన్న ఒక టర్బన్ పెట్టుకుని ఒక తలపాగా ధరించి కోర్టులోకి వెళ్తే అక్కడ కోర్టు జడ్జి దానికి అబ్జెక్ట్ చేస్తాడు, ఆ తలపాగా తీసేసేయమని అడుగుతాడు. దానికి గాంధీ గారు ఒప్పుకోరు. గాంధీ ఏమంటాడంటే ఈ తలపాగా తీయటం నాకు ఒక ఇన్సల్ట్ కాబట్టి ఆ ఇన్సల్ట్ కంటే ఈ కోర్టు నుంచి బయటికి వెళ్ళిపోతానని ఆయన బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఈ విషయాన్ని న్యూస్ పేపర్స్కి రాస్తాడు, ఒక ఆర్టికల్ రూపంలో న్యూస్ పేపర్స్కి అక్కడ డర్బాన్లో పంపిస్తారు. దానికి వాళ్ళు ది అన్వెల్కమ్ విజిటర్ అనేటువంటి టైటిల్ తోటి పబ్లిష్ చేస్తారు. అంటే గాంధీ గారు మొట్టమొదటిగా సౌత్ ఆఫ్రికా అడుగుపెట్టిన వెంటనే హీ బికేమ్ వెరీ పాపులర్ బికాజ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అనమాట. ఈ యొక్క సంఘటన ఏదైతే జరిగిందో ఇది గాంధీ గారికి కొంత పాపులారిటీ తెప్పించింది. తర్వాత అక్కడ ప్రిటోరియా అనేటువంటిది సౌత్ ఆఫ్రికాకి వాళ్ళ క్యాపిటల్గా ఉంది. ప్రిటోరియాలో దాదా అబ్దుల్లా యొక్క కజిన్స్ దాయాదులు ఎవరుతున్నారో హాజీ సేట్ ఒక ఆయన దగ్గరికి రమ్మని అక్కడికి వెళ్ళి ఈ వాద్యం గురించినటువంటి విషయాలు చూడమని చెప్పేసి వారికి వర్తమానం వస్తుంది హాజీ అబ్దుల్లాకి. ఆయన వెంటనే నువ్వు మరి బయలుదేరి వెళతావా, ఎందుకంటే తనుగా వెళ్ళటం సాధ్యం కాలేదు కాబట్టి గాంధీ గారిని ప్రిటోరియా వెళ్ళమని అడుగుతారు. ప్రిటోరియా అనేటువంటిది ట్రాన్స్వాలో ఉంది. ఇప్పుడు మనం చెప్తున్నదేమో డర్బాన్ అనేటువంటిది నేటాల్ ప్రాంతం, అది నేటాల్ తర్వాత కొంచెం నార్త్ వెస్ట్గా ఉండేది ప్రిటోరియా, అది ట్రాన్స్వాల్. అది వెళ్ళటానికి డర్బాన్ నుంచి ట్రైన్లో జోహానెస్బర్గ్ దాకా వెళ్ళాలి. జోహానెస్బర్గ్ తర్వాత వచ్చేది ప్రిటోరియా. సో గాంధీ గారు ట్రైన్లో బయలుదేరి డర్బాన్లో ట్రైన్ ఎక్కి ఆ రోజు జూన్ 7th, 1893 రాత్రి 9 గంటలకి మ్యారిడ్స్బర్గ్ అనే స్టేషన్ చేరుతారు. అయితే ఇవాళ ఈ మ్యారిడ్స్బర్గ్ని పీటర్ మ్యారిడ్స్బర్గ్గా పేర్కొంటున్నారు. సో గాంధీ గారు ట్రైన్ జర్నీ చేస్తూ పీటర్ మ్యారిడ్స్బర్గ్ రాగానే అక్కడ బెడ్డింగ్లు ఇస్తారనమాట. అలా అయితే మన బెర్తులు ఉంటాయి కదా, బెర్తులో పడుకోవడానికి బెడ్డింగ్స్, దిండ్లు, దుప్పటాన్ని ఇస్తారు అక్కడ ఆ స్టేషన్లో. సో ఒక రైల్వే కార్మికుడు వచ్చేసి బెడ్డింగ్ ఇవ్వాలని నాకు అక్కర్లేదని చెప్తారు ఆయన. తర్వాత ఒక ప్యాసింజర్ వచ్చేసి ఏమిటి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఒక నల్లవాడు ఉన్నాడేమిటి, ఒక కలర్డ్ పర్సన్ ఉన్నాడేమిటి అని వెళ్ళి రైల్వే ఆఫీసర్స్ పట్టుకొచ్చేసినప్పుడు వాళ్ళు అడుగుతారన్నమాట, నువ్వు కూలీవి అంటారు. అంటే దక్షిణాఫ్రికాలో ఉండేటువంటి ఇండియన్స్లో ఒక రకమేమో ముస్లిమ్స్, వాళ్ళు వ్యాపారాలు చేస్తుండేవాళ్ళు. కొంతమంది పార్సీలు వచ్చారు ఇండియా నుంచి, వాళ్ళు లెక్కలు రాయటం, ఈ ముస్లిమ్స్ యొక్క వ్యాపారాల్లో వాళ్ళు క్లర్క్స్గా పనిచేస్తుండేవాళ్ళు. హిందూస్లోనేమో వాళ్ళు అటు ఇటు కాకుండా మేము ఆరబ్స్ అని చెప్పుకునేవాళ్ళు, ఈ పార్సీలో మేము పర్షియన్స్ అని చెప్పుకునేవాళ్ళు. ఈ నల్లవాళ్లతో పాటు మన కలర్డ్ పీపుల్ ఇండియన్స్ కూడా వాళ్ళు చాలా తక్కువగా చూసేవాళ్ళు యూరోపియన్స్ అక్కడ. ఎందుకంటే ఈ కలోనియలిజంలో, వలసవాదంలో బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఆఫ్రికన్, ఏషియన్ దేశాలని వాళ్ళ యొక్క వలస దేశాల కింద పెట్టుకుని వాళ్ళ సామ్రాజ్యవాద ధోరణిలో వాటిని పీడించుతూ వచ్చాయి ఆ టైంలలోనూ. అందుకని స్థానికంగా ఉండేటువంటి బ్లాక్ పీపుల్ని, అలాగే ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడాను చాలా తక్కువగా చూసేవాళ్ళు, చాలా ఇన్సల్ట్ చేసేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు. అసలు ఇండియన్స్ ఎందుకు వచ్చారు అని అంటే ఈ దక్షిణాఫ్రికా చాలా ఫర్టైల్ ల్యాండ్, అది చాలా మంచి, తర్వాతనేమో మంచి క్లైమేట్, అది అక్కడ బాగా పంటలు పండడానికి అవకాశం ఉంది. చెరుకు పండుతుంది, ఆరెంజ్ పండుతుంది, చక్కటి ఫ్రూట్స్ అన్ని పండుతాయి అక్కడ, పైనాపిల్ పండుతుంది. సో వ్యవసాయానికి అత్యంత అనువైన ప్రదేశం అది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే వచ్చారో అక్కడికి కొన్ని 100,000 ఎకరాలు కొనుక్కుని వాళ్ళు వ్యవసాయం చేయడం మొదలెట్టారు. కానీ వ్యవసాయం చేయటానికి మరి మనుషులు కావాలి కదా,
కానీ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి అంతటి వ్యవసాయం యొక్క మెళకువలు తెలియదు. తర్వాత వాళ్ళకి అంతటి శరీర దార్ఢ్యం ఉన్నా కూడాను వాళ్ళు కొంత లేజీ అండ్ ఇండోలెంట్ అంటాం వాళ్ళని. కాబట్టి వాళ్ళు అంతగా పనికి రాలేదు. కాబట్టి ఇండియా కూడాను బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధీనంలో ఉంది కాబట్టి ఇండియా నుంచి ఇండెంచర్డ్ లేబర్ని పిలిపించారు. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేయాలి. ఆల్మోస్ట్ లైక్ ఒక బానిస బతికేది. ఇండెంచర్డ్ లేబర్ అంటే వాళ్ళని గిరిమిటియాలు అనేవాళ్ళు. ఒక అగ్రిమెంట్ అనమాట. 5 సంవత్సరాల పాటు వాళ్ళు రాసి ఇవ్వాలి, నేను ఫలానా ల్యాండ్ లార్డ్ దగ్గర పని చేస్తానని. ముఖ్యంగా తమిళనాడు నుంచి తెలుగు వాళ్ళను, బీహార్ వాళ్ళు, యూపీ నుంచి కూడాను వీళ్ళందరూ ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో 1850 ఆ ప్రాంతాల్లో, అంటే గాంధీ గారు పుట్టడానికంటే ముందే ఈ మన వలస స్టార్ట్ అయింది. ఇండియా నుంచి ఈ వ్యవసాయ కార్మికులు వెళ్ళటం. కానీ వ్యవసాయ కార్మికుల యొక్క పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. అయితే అంత ఇండియన్ పాపులేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి సామాన్లు కొనుక్కోవటానికి వ్యాపారాలు, షాపులు కావాలి. దానికోసం ఈ ముస్లిం వ్యాపారులు వచ్చారు. వాళ్ళకి మన ఖాతాలో రాయటానికి, ఈ వాళ్ళ చేదోడు వాదోడు ఉండడానికి పర్షియన్స్ వచ్చారు, పార్సీలు వచ్చారు ఇండియా నుంచి. ఇలా ఇంతమంది వచ్చిన తర్వాత అదొక ఇండియన్ కమ్యూనిటీ, చాలా పెద్ద కమ్యూనిటీ సౌత్ ఆఫ్రికాలో ఉంది. కానీ వాళ్ళ యొక్క దారిద్ర్యం, తర్వాత చాలా కష్టాలు వాళ్ళు పడేవాళ్ళు. ఆ టైంలో ఇండియన్స్ని చాలా తక్కువగా చూసేవాళ్ళు. కాబట్టి ఇండియన్స్కి కానీ నల్లవాళ్ళకి కానీ ట్రైన్స్లలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయడానికి వీలు లేదు, హక్కు లేదు. వాళ్ళు థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో, దాన్ని వ్యాన్ కంపార్ట్మెంట్ అంటారు, దాంట్లో మాత్రమే ట్రావెల్ చేయాలి. ఫుట్పాత్ మీద నడవకూడదు. మెయిన్ టౌన్స్లో వాళ్ళు నివసించడానికి వీలు లేదు. సిటీస్కి బయట ఎలాగైతే ఇప్పుడు మన గ్రామాల్లో ఒక మన హరిజన్ కాలనీస్ అని పెడుతున్నారు, దూరంగా పెడుతున్నారు, అది ఎంత దుర్మార్గమో అటువంటి దుర్మార్గం మన భారతీయుల పట్ల సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో వాళ్ళు దూరంగా ఉండాలి. వాళ్ళ యొక్క డ్వెల్లింగ్స్, వాళ్ళ యొక్క నివాసాలన్నీ కూడాను నివాసయోగి ఉండేవి కదా, అంతా మురికి కూపాలుగా ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో గాంధీ గారు డర్బాన్ నుంచి ట్రైన్లో బయలుదేరి పీటర్ మ్యారిస్బర్గ్ రాగానే అక్కడ ఫస్ట్ క్లాస్లో నేను ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి రైల్వే అఫీషియల్స్ నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిందని చెప్పారు. గాంధీ ఏమంటా నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేసేవాడిని, ఇదిగో నా దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో వెళ్ళటానికి నువ్వు వీల్లేదు, యూ హ్యావ్ టు గో టు ద వ్యాన్ కంపార్ట్మెంట్. దానికి గాంధీ నేను వాలంటరీగా వెళ్ళనున్నప్పుడు వాళ్ళ ఒక పోలీస్ కానిస్టేబుల్ని పిలిపించి అతని యొక్క పోలీస్ కానిస్టేబుల్ గాంధీ యొక్క చేయబట్టుకుని బయటికి నెట్టేసి ఆయన సామాను కూడా నెట్టేస్తారు ప్లాట్ఫామ్ మీదకి. ఇది జరిగింది 1893 జూన్ 7th నాడు. అది జరిగింది పీటర్ మ్యారిస్బర్గ్ రైల్వే స్టేషన్లో. ఇది ఆ రైల్వే స్టేషను. అప్పుడు 1893లో ఈ స్టేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. వాళ్ళు దాంట్లో రిపేర్ చేసుకుంటున్నారు కానీ దానికి బేసిక్ స్ట్రక్చర్ మాత్రం మార్చలేదు. ఇది మనకు కనపడేది పీటర్ మ్యారిస్బర్గ్ రైల్వే స్టేషన్. ఎక్కడైతే గాంధీ గారిని ట్రైన్ స్టేషన్ నుంచి బయటికి నెట్టేశారో అదనమాట. ఈ స్టేషన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే గాంధీ గారిని ట్రైన్లోంచి నెట్టేసిన తర్వాత ఆయన వ్యాన్ కంపార్ట్కి వెళ్ళలేదని మీకు చెప్పాను. ఆయనకుండే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఈ స్టేషన్లో వెయిటింగ్ రూమ్ వెళ్ళి ఒక బల్ల మీద కూర్చుంటాడు రాత్రంతా కూడాను. సౌత్ ఆఫ్రికా జూన్ అంటే చాలా చలిగా ఉంటుంది అక్కడ. మనం కనుక భూగోళం తీసుకున్నట్లయితే భారతదేశం భూమధ్య రేఖకి ఉత్తరాన ఉంటుంది, అంటే నార్దర్న్ హెమిస్ఫియర్. సౌత్ ఆఫ్రికా భూమధ్య రేఖకి దక్షిణాన ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్ అనమాట. ఈ నార్దర్న్ హెమిస్ఫియర్కి సదర్న్ హెమిస్ఫియర్కి సీజన్స్ పూర్తిగా ఆపోజిట్గా ఉంటాయి. మనకి ఎండాకాలం అయినప్పుడు అక్కడ చలికాలం ఉంటుంది అనమాట. సో జూన్ నెలలో చలికాలం కాబట్టి సౌత్ ఆఫ్రికాలో. తర్వాత పీటర్ మ్యారిస్బర్గ్ అనేటువంటిది ఈ సముద్ర తటం నుంచి చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది అనమాట. సో గాంధీ గారి యొక్క ఓవర్ కోట్ అవన్నీ కూడాను ఆయన యొక్క సూట్ కేసులో ఉన్నాయి, అది తీసుకోలేదు ఆయన. దాన్ని రైల్వే అథారిటీస్ తీసి భద్రపెట్టారు. సో గాంధీ గారు రాత్రంతా కూడా వణుకుతూ గడిపాడు ఆ రైల్వే స్టేషన్లో. గడిపినప్పుడు ఆయన యొక్క ముందు ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఏమిటి అవమానం ఏమిటి ఇక్కడ. సో షుడ్ ఐ పాకెట్ దిస్ ఇన్సల్ట్, లేదా దీన్ని వదిలేసి నేను ఇండియాకి పారిపోవాలా,
లేక ఇక్కడే ఉండి నేను ధైర్యంగా ఈ యొక్క అసమానతలు ఏవైతున్నాయో, ఈ డిస్క్రిమినేషన్ ఏదైతుందో, కలర్ ప్రెజుడిస్ ఏదైతుందో దీని వ్యతిరేకంగా పోరాడాలా. 3 ఆప్షన్స్ అన్నమాట. పాకెట్ ది ఇన్సల్ట్, తన పని తను పూర్తి చేసుకుని ఇండియా విడిపోవటం, లేదా ఇప్పుడే పేడ సర్దుకుని ఇండియా విడిపోవటం, లేదా ఇక్కడే ఉండి ధైర్యంగా ఈ అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం. ఈ అసమానతలకు వ్యతిరేకంగా, కలర్ ప్రెజుడిస్కి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి గాంధీ ఆ రోజు ఆ రాత్రి నిర్ణయించుకున్నాడు. June 7th, 1893. అందుకని ఆ రోజున గాంధీ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో అది ప్రపంచానికి మహత్తరమైనటువంటి రోజు. ఆ రోజు గాంధీ తీసుకున్న నిర్ణయం అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటం, దానికి భారతీయులందరినీ కూడా జమకట్టడం, వాళ్ళందరినీ కలిసికట్టుగా ఆర్గనైజ్ చేయటం, ఇవన్నీ కూడాను ఒక కొత్త శకానికి నాంది పలికాయి. ప్రపంచం యొక్క చరిత్రనే మార్చివేసిన రోజు June 7th, 1893. ఆ రైల్వే స్టేషన్లో గాంధీ గారు స్టాచ్యూ కూడా నెలకొల్పారు. గాంధీ గారు యువకుడుగా ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఆయన యొక్క ఎట్లా ఉండేవాడో ఇది ఆయన యొక్క రూపురేఖలు. అయితే ఈ స్టాచ్యూ యొక్క వెనకాలేమో గాంధీ, మనం అందరికీ తెలిసిన గాంధీ ఇది ఎట్లా అనమాట. ఒకవైపునేమో యంగ్ గాంధీ, రెండో వైపునేమో ఓల్డ్ గాంధీ. సో ఒకటే స్టాచ్యూలో 2 ఫేసెస్ కూడా పెట్టి, ఇది పీటర్మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. సో అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేక్ ఏముందంటే, ఒక బోర్డు లాగా ఏం పెట్టారంటే, ఈ ప్లేక్ కమెమరేట్స్ ద ఇన్సిడెంట్ ఆన్ June 7th, 1893 when a young lawyer Mohandas Gandhi was ejected from a first-class compartment of a Natal government railway train. The incident on this platform launched Gandhi on his political career. అప్పటిదాకా గాంధీ గారు ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీ లేరు, కానీ ఈ ఇన్సిడెంట్ నుంచి గాంధీ యొక్క పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ హీ బికేమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెన్ ఆఫ్ ది 20th century. మహాత్మా గాంధీ ఒక అత్యద్భుతమైనటువంటి చాలా గ్రేటెస్ట్ పర్సన్ కావటానికి దోహదపడింది June 7th, 1893 సంఘటన ఇది. ఇది ఆ రైల్వే స్టేషన్, పీటర్మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్ ఏదైతే గాంధీ గారిని నెట్టేశారో ఆ ప్లాట్ఫామ్ ఇలా ఉంటుందన్నమాట. అక్కడ ఏ పాయింట్లో అయితే ప్లాట్ఫామ్ మీద గాంధీ గారిని నెట్టేశారో అక్కడ ఒక స్మారకం పెట్టారు. అక్కడ ఏం రాశారు, గాంధీ వాజ్ ఎవెక్టెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఆన్ ద నైట్ ఆఫ్ 7th June 1893. దిస్ ఇన్సిడెంట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన యొక్క లైఫే మారిపోయింది. హీ టుక్ అప్ ది ఫైట్ అగైన్స్ రేషియల్ అప్రెషన్. హిజ్ యాక్టివ్ నాన్ వైలెన్స్ స్టార్టెడ్ ఫ్రమ్ ద డేట్. ఆ రోజు నుంచి గాంధీ గారి యొక్క నాన్ వైలెన్స్ స్ట్రగుల్ అనేటువంటిది ప్రారంభమైంది. ఇది అత్యంత ప్రాముఖ్యం చెందినటువంటిది. గాంధీ గారి యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చినటువంటి రోజు అది. అందుకనే గాంధీ మహాత్ముడు కావడానికి కారణం ఈ ఇన్సిడెంటే. తర్వాత నెల్సన్ మండేలా ఏమన్నాడు ఇండియన్స్ తోటి, మీరు ఒక మోహన్ని మా దగ్గరికి పంపిస్తే మేము ఒక మహాత్మాని మీకు తిరిగి పంపించామని చెప్పాడు. అది ఎంత చక్కగా ఉందనంటే, సో 1 సంవత్సరం కోసం సౌత్ ఆఫ్రికా వచ్చిన గాంధీ పూర్తిగా 21 సంవత్సరాలు ఉంటారు. 21 లాంగ్ ఇయర్స్ అనమాట. దాంట్లో భారతీయుల హక్కుల కోసం పోరాడతారు. సో ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన వెంటనే టెలిగ్రామ్ ఇస్తాడు జనరల్ మేనేజర్ ఆఫ్ రైల్వేస్కి. ఏమనంటే, నన్ను ఇట్లా రాంగ్ఫుల్గా ట్రైన్లో నన్ను ప్రయాణించకుండా అడ్డుకున్నారు మీ వాళ్ళు అని చెప్పేసి ఇచ్చాడు. అలాగే దాదా అబ్దుల్లా కూడాను తను టెలిగ్రామ్ ఇస్తే, ఆ దాదా అబ్దుల్లా పీటర్మారిట్స్బర్గ్లోని భారతీయులు కూడా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి ఏమిటి అసలు ఈ సమస్యలు ఇట్లా ఉన్నాయి అని వీళ్ళతో మాట్లాడి వారి యొక్క సమస్యలని తెలుసుకోవటం మొదలెడతాడు గాంధీ. అదైన తర్వాత నెక్స్ట్ డే అంటే June 8th బయలుదేరి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో జోహానస్బర్గ్ బయలుదేరుతారు. అయితే ఆ రోజుల్లో ట్రైన్ చార్లెస్ టౌన్ దాకానే ఉంది, జోహానస్బర్గ్ దాకా లేదు. కాబట్టి ఫ్రమ్ చార్ల్స్ టౌన్ నుంచి జోహానస్బర్గ్ దాకా స్టేజ్ కోచ్ అంటే గుర్రబగ్గీలు ఉంటాయి కదా, గుర్రబండీలు, వాటిలో వెళ్తాడు. ఆ వెళ్ళేటప్పుడు కూడా అది కూడా ఆయనకి ఒక టికెట్ రిజర్వేషన్ అయ్యి ఉంది. ఈ ఒకరోజు చేంజ్ వచ్చినా కూడాను వాళ్ళు ఆయన ట్రైన్ ఆ బగ్గీలో వెళ్ళటానికి అనుమతించారు. కానీ ఆ వెళ్ళే టైంలో కూడాను ఆ కోచ్ నడిపేటువంటి వ్యక్తి గాంధీ గారిని లోపల కూర్చొని
బయటనే తను ఎక్కడైతే గుర్రాలని స్వారీ చేస్తూ నడుపుతుంటాడో తన పక్కనే కూర్చోపెట్టాడు. తర్వాత నేను స్మోక్ షాప్లో కిందకెళ్ళి కూర్చోమంటాడు. సో గాంధీ గారు అడుగడుగున అనేక అవమానాలని ఎదుర్కొని ఆయన ప్రిటోరియా చేరుకుంటారు. ఈ యొక్క సంఘటన ఏదైతే మీకు అందరికీ తెలియజేశానో, తర్వాత గాంధీ గారు 21 సంవత్సరాలు ఉండటం, ఆయన లాయర్గా ప్రాక్టీస్ చేయటం, గాంధీ గారి యొక్క జీవితంలో భారతీయుల హక్కుల కోసం పోరాడటం, ఏ రకంగా ఆయన ఈ యొక్క మార్పు తీసుకొచ్చారో, అహింసాయుతంగా ఒక అన్యాయాన్ని ఎట్లా ప్రతిఘటించాలి, ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ అంటే నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ టు ఇంజస్టిస్. ఇది జన్మించింది సత్యాగ్రహాస్ బర్త్ జోహానెస్బర్గ్లో 1906 సెప్టెంబర్ 11 నాడు జరిగింది. సో ఇది అయిన తర్వాత ఎట్లాగా గాంధీ గారు ఒక్కొక్క స్టెప్ ముందుకెళుతూ అనేక సమస్యలని, ఇండియన్స్ యొక్క సమస్యల్ని తీసుకుని ఎట్లా ఆయన ఫైట్ చేశారు, దానికి ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ ఏమిటి, దానికోసం సత్యాగ్రహులు తయారు చేయటం, సత్యాగ్రహాన్ని నిర్మించడం, సత్యాగ్రహుల్ని ఒక స్పిరిచువల్ ప్రాసెస్లో తయారు చేయటం. ఈ స్టాచ్యూ అక్కడ ఉన్నటువంటి లెజిస్లేచర్, పీటర్ మ్యారిస్బర్గ్లో ఉన్నటువంటి లెజిస్లేచర్ యొక్క ఎదురుగుండా ఈ స్టాచ్యూని నెలకొల్పారు. గాంధీ ఎప్పుడూ కనపడేట్టుగానే ఒక అంగవస్త్రంతో, తన శరీరం మీద వేరే ఆచ్ఛాదన ఏమీ లేదు, ఒక కర్ర పట్టుకుని మనం ఎలా అయితే గాంధీని తెలుసుకున్నామో చూస్తూ ఉన్నామో అదే రకంగా ఆ రకమైన స్టాచ్యూ పీటర్ మ్యారిస్బర్గ్ నగరం సెంటర్లో లెజిస్లేటివ్ బిల్డింగ్ ముందు పెట్టారు దీన్ని. ఇది అసలు సౌత్ ఆఫ్రికాలో ఎటువంటి వర్ణ వివక్ష, కలర్ ప్రెజుడిస్ జరిగింది, తర్వాత అపార్థైడ్ జరిగింది, వీటన్నిటికీ కూడా ఒక ఛాలెంజ్గా గాంధీ గారి యొక్క వర్క్ మనం చూడొచ్చును. సో అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళని సంఘటితపరిచి నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనేటువంటి ఆర్గనైజేషన్ కూడా పెట్టి ఆయన న్యూస్ పేపర్స్లో భారతీయుల యొక్క సమస్యలన్నీ కూడాను చర్చించి ఆ లెజిస్లేచర్స్కి, తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యులకి, వాళ్ళందరికీ కూడాను మా సమస్యలు ఇట్లా ఉన్నాయి, ఈ సమస్యల మీద పరిష్కారం చూపించండి అని వాళ్ళకి తెలియజేయటం. ఇలాగా ఒక మహత్తరమైనటువంటి ఒక హిస్టారిక్ స్ట్రగుల్, నాన్ వైలెంట్ స్ట్రగుల్ అగైన్స్ట్ కలర్ ప్రెజుడిస్, ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఇవన్నీ కూడా గాంధీ గారు తీసుకున్నారు. ఇది మనం వివరంగా వచ్చే ఎపిసోడ్లో సౌత్ ఆఫ్రికాలో గాంధీ సాధించిన విజయాలు, ఆయన చేసిన వర్క్స్ అవన్నీ కూడా చూద్దాం. 1893లో కాలుబెట్టినటువంటి మహాత్మా గాంధీ 1914 దాకా, 1914 దాకా సౌత్ ఆఫ్రికాలో ఉండి అక్కడి నుంచి బయలుదేరి ఇంగ్లాండ్ మీదుగా ఇండియాకి 1915 జనవరి 9వ తారీఖు నాడు తిరిగి వస్తారు. అందుకని జనవరి 9ని ప్రవాస భారతీయ దివస్గా మన దేశంలో జరుపుకుంటున్నాం. ఈ యొక్క విషయాలన్నీ కూడాను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.